ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఏకాదశి మరియు ద్వాదశి వీడియోలండి ఇవి. ఇందులో ఏవైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఏకాదశి ద్వాదశి పూజ కోసమని ఈ పువ్వులన్నీ తెచ్చుకున్నాను. చాలా రేట్లు అయితే అదిరిపోయి శివయ్య పువ్వులు ఈ పళ్ళు కొన్న దగ్గర కనబడిపోయాడు అనమాట. పూజ వరకు అక్కర్లేదు. మారేడు దళాలు అవి. ఇలా అన్నీ కొని తెచ్చి పెట్టుకొని ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ 2 రకాల పువ్వులు కొనుక్కున్నాను. ఈ 2 రకాల పువ్వులు ఇలాగా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి కాడ కిందకి పువ్వు మీదకి వచ్చినట్టు అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే మీకు ఈ పువ్వులు ఎన్ని రోజులున్నా పాడవవు. ఫ్రిడ్జ్లో ఒక 10 రోజులైనా ఈజీగా స్టోర్ ఉంటాయి. ఇలా పెట్టుకొని స్టోర్ చేసుకోండి. నేనైతే ఇలాగే స్టోర్ చేసుకుంటాను. ఇవి మారేడు దళాలు. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా బాగానే ఉంటాయి, ఏం వాడిపోవు, ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే బంతిపూలు విడి పువ్వులు కొన్నానండి. బాబా గారికి మాల కడదామని, అంటే చిన్న విగ్రహం అని కొంచెం విడి పువ్వులు కొన్నాను. ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా సరే బాబా గారికి మాల అయిపోతే మాత్రం మనసు ఊరుకోదనమాట. ఖచ్చితంగా బాబా గారికి మాల వేయాలి. అందుకోసమని ఈ విడి పూలు తెచ్చి ఇలా దండ కూర్చాను అనమాట. బాబాగారి విగ్రహం చిన్న విగ్రహం ఉందన్నమాట. దానికి ఇలా చిన్న దండ ఇలా గుచ్చి వేస్తే ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అలాగే పువ్వులు రేట్లు ఎక్కువగా ఉన్నాయి అంటున్నావు, ఎంత మాల ఎలా కొన్నావు అంటున్నారా? ఏం పర్వాలేదు, రేట్లు ఎక్కువగా ఉన్నాయి, చాలా భీకరంగా ఉన్నాయండి. మనం తినడం మానేసామా? ఈ కార్తీక మాసంలో కూరగాయల రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగని మనం తినడం మానేలేదు కదా. అలాగే కృష్ణుడికైనా అలాగే దేవుడికైనా ఎందుకు మనం మానేయాలి? ఆయన ఇస్తేనే కదా ఇదంతా మనకు వచ్చింది. ఆయన ఇచ్చిందే ఆయనకి తిరిగి ఇస్తున్నాం. మనం ప్రత్యేకించి ఏమి ఇవ్వటంలే ఆయనకి. అందుకని ఎంత కాస్ట్ ఉన్నా సరే కొని తీరాల్సిందే, పెట్టి తీరాల్సిందే. అలాగే మందార మొగ్గలు తెచ్చాను. మందారం బహుముఖ్య పూజితాయ. అందుకని ఏ పూజలోనైనా సరే మందార పువ్వు ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఏ కొనపోయినా మందార మొగ్గలు మాత్రం ఖచ్చితంగా కొంటానన్నమాట. తెల్లవారి ఇలా పూజకన్నీ సిద్ధం చేసుకున్నాను. ఎంత తెల్లవారి లేచినా సరే అదేమిటో కానీ తెల్లవారిపోతుంది. ఇలా కట్టొత్తులు అలాగే ఉసిరి దీపాలు అన్నీ వెలిగించుకున్నాను. అలాగే పక్కనే ఒక బేసిన్తో నిండుగా నీళ్లు వేసి అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేసి కట్టొత్తు అనేది వెలిగించి వదిలేనమాట. ఇలా కట్టొత్తు వదిలేనమాట నీటిలో. అలాగే ముందు వరిపిండితో ముగ్గు పెట్టుకున్నాను. వరిపిండితో ముగ్గు పెడితే నాకు చాలా ఇష్టం. అలాగే అమ్మవారు కూడా చాలా ఇష్టం అంట. పైగా చీమలు కూడా తింటాయి. పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం పోయాక కొంచెం పరవన్నం వండి నైవేద్యం పెట్టానండి శివయ్యకి. ఇలా కొంచెం జీడిపప్పు, కొబ్బరి ముక్కలు అలా వేసుకుంటే బాగుంటుంది కదా అని వేసానన్నమాట. ఇలా నైవేద్యం పెట్టేశాను. ఉదయాన్నే పూజ అది అయిపోయింది. తర్వాత నేను వండి నైవేద్యం పెట్టాను. ఇదిగోండి కిట్టయ్య చూసాడా ఎంత అందంగా ఉన్నాడో. పచ్చిపాలు, అరటిపళ్ళు నైవేద్యం పెట్టాను కిట్టయ్యకి.
మాల వేసి ఇంకా దాని ఎదురుగా ఒక సోఫా ఉంటుందంట, కుర్చీ. ఆ కుర్చీలోని పని చేయడం, రావడం కూర్చోవడం, చూసి మురిసిపోవడం, రావడం కూర్చోవడం మురిసిపోవడం, ఇదే పని అనమాట. ఆ రోజంతా ఎంత పాజిటివ్ ఎనర్జీయో, ఎంత హాయిగా ఉంటుందో మనసుకి. మరుసటి రోజు సాయంత్రం క్షీరాబ్ది ద్వాదశి పూజ కోసమని ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఇటు వంట పని, ఇంటి పని, ఇటు ఈ పిల్లల పని, ఇవన్నీ చేసుకుంటూ ఈ పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటూ అన్నీ రెడీ చేసుకోవాలి, తప్పదు. ప్రతి ఇంట్లోని కూడా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా ఉండే పనులే ఇవన్నీను. మనకి ఓపిక దేవుడు ఇచ్చిన వరం అన్నమాట. ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని పూజలు చేసినా వాళ్ళ కోసమే కదా. అందుకనే మనకి ఓపిక కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పీట పైన పెట్టేశాను, అది కొంచెం ఆరుతుందని. ఈలోపు ప్రమిదల్లో నెయ్యి వేసి ఒత్తులు వేసుకుంటున్నాను. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చంద్రుడు వచ్చాక పూజ చేసేసుకోవచ్చు. నేను ఇవన్నీ రెడీ చేసేసే లోపే 6 అయిపోయింది, 6:15 అయిపోయింది. చలివిడి కలుపుతున్నాను. వడపప్పుకు పెసరపప్పు నానబెట్టుకున్నాను ఇందాకే. ఇంతకీ నేను కట్టుకున్న చీర బాగుందా? కామెంట్ చేయండి. ఎంత ఇష్టంగా కొనుక్కున్నాను ఆ చీర. కాస్ట్ ఏం పెద్ద కాస్ట్ కాదు, అని నచ్చి తీసుకున్నాను. ఇలా అన్నీ ముగ్గులు పెట్టుకొని ఇంకా ఇది మొదలు ఇంట్లోకి బయటికి ఇంట్లోకి తిరగటమే పని. ఇంకన్నీ తెచ్చుకోవాలన్నమాట పూజకి. బయట పూజ అంటేనే బెంగ వచ్చేస్తుంది నాకు. ఇంట్లోకి తిరగడమే పని. కాళ్ళకి చక్రాలు కట్టేసుకొని తిరిగేస్తున్నాను అనమాట. ఏది మర్చిపోయినా మళ్ళీ కూర్చున్నాక లేచి మళ్ళీ వెళ్ళాలి. ఇదంతా ఈ పూజ కూర్చోవడం ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంక ఇక్కడి నుంచి వాయుదేవుడు పరీక్షిస్తాడు మనకి. శివయ్య చల్లనయ్య కరుణామయుడు, దీవెనలు ఇస్తాడు. ఎటువంటి దోషాలున్నా తప్పులు చేసినా క్షమిస్తాడు పెద్ద మనసుతో. కానీ ఈ వాయుదేవుడు మాత్రం మనల్ని ఈ పూజప్పుడు మాత్రం పరీక్షిస్తాడు. దీపాలు ఒకంతటికి వెలగవు. నేనైతే ఎన్నిసార్లు పట్టానో ఈ దీపాలతో. ఇంకోటి, పూజంతా అయిపోయాక దీపాలన్నీ వెలుగుతున్నాయి దిగ్విజయంగా. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, పెద్ద గాలి. ఒక 1 సెకండ్, ఒక 2 సెకండ్స్ ఉంటుంది గాలి. దీపాలన్నీ కూడా ఘనమైపోయినాయి, అందరి దీపాలను. అప్పుడు మళ్ళీ కాలు చేతులు కడుక్కొని వెళ్ళి దీపాలు వెలిగించి వచ్చామన్నమాట. ఇంకా నయం, పూజ అవుతుంటే మధ్యలో ఘనమైపోలేదు. పూజ అంతా అయిపోయింది. ప్రసాదం తీసుకుని లోపలికి వెళ్ళిపోయాక ఎట్నుంచి వచ్చాడో తెలీదు అన్నట్టు వచ్చి మొత్తం దీపాలన్నీ ఘనం చేసి వెళ్ళిపోయాడు వాయుదేవుడు. ఎన్ని పరీక్షలు పెట్టినా సరే మొత్తానికి దీపాలన్నీ వెలిగించేసి పూజ మాత్రం దిగ్విజయంగా చేసేసుకున్నాము. ఈ పూజలో నేను ఏమైనా తప్పులు కానీ చేసుంటే కామెంట్ చేయండి, అలాగే నన్ను క్షమించండి. ఇలాగా వడపప్పు, చలివిడి, తాంబూలం, అరటిపళ్ళు, కొబ్బరికాయ నైవేద్యం పెట్టుకున్నాను పూజలోని. అలాగే లక్ష్మీదేవికి, శివయ్యకి అష్టోత్తరాలు పూజ చేసుకున్నాను. అవన్నీ పెడితే లాంగ్ అయిపోతుందని మధ్యలో కొంచెం కట్ చేసేసాను అన్నమాట. చివరికి ధూప్ స్టిక్ వెలగడానికి కూడా అల్లరి పెట్టేసింది తెలుసండి. నిన్న ధూప్ స్టిక్ చూడండి ఎంతసేపు వెలిగిస్తున్నాను నేను. ఈ వీడియో ఇంతవరకు ఓపికగా చూసినందుకు చాలా కృతజ్ఞతలండి, ధన్యవాదాలు. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.
ఇలా చివరిగా హారతి ఇచ్చేసాను అనమాట. ఇది నా క్షీరాబ్ది ద్వాదశి పూజ, ఏకాదశి పూజ. మరియు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నమ శివాయ.